హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్. తమ్నైల్ లో చూసారు కదండి, మన కాకినాడలో పెట్టిన వాటర్ పార్క్ కి వచ్చేసాం. మా పిల్లలైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. ఈ సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకుని మేము మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ కాకినాడలో శిల్పారామంలో కొత్తగా పెట్టిన వాటర్ పార్క్ కి వెళ్ళాము. ఇక్కడ కార్ అండ్ బైక్ పార్కింగ్ కి సెపరేట్ ప్లేసెస్ ఉన్నాయి. శిల్పారామం ఎంట్రన్స్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే చాలా గ్రీనరీతో ఎంతో బాగుంది. ఈవినింగ్ పిల్లలతో వస్తే ఇక్కడ చిల్డ్రన్ పార్క్ లో బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ఫోటో షూట్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. దానికి సెపరేట్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక వచ్చేసాం వాటర్ ల్యాండ్. కిడ్స్ 400, అడల్ట్స్ కి 500 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రన్స్ లోనే ఇలా మనకి ట్యాగ్ చేస్తున్నారు. లోపలికి వెళ్ళగానే మనకి వాటర్ స్లైడ్స్ కనిపిస్తాయి. ఇవి 30 ఫీట్ హైట్ ఉన్నాయండి. మన దగ్గర ఉంటే వాటర్ డ్రెస్సెస్ మనం పట్టుకెళ్ళచ్చు, లేదంటే అక్కడ రెంటల్ బేసిస్ మీద 50 రూపీస్ కి ఛార్జ్ చేస్తున్నారు. చేంజింగ్ రూమ్స్ కూడా ఉన్నాయి. ఇక ఈ గొరెల్లా ఫౌంటైన్ దగ్గర అయితే పిల్లలు ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఈ సమ్మర్ లో అలాగా పైనుంచి వాటర్ పడుతూ ఉంటే చాలా హాయిగా ఉంటుంది కదండి. ఇక వాటర్ లో అయితే మేము ఫుల్ గా ఎంజాయ్ చేసాము. రకరకాల ఆటలు ఆడుకుంటూ రిలాక్స్ అయ్యాం. మేము వెళ్ళిన రోజు క్రౌడ్ బాగానే ఉంది. ఇక వీకెండ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. వాటర్ పార్క్ కి వెళ్తే మనం కూడా పిల్లలం అయిపోతాం కదా. పిల్లల సంగతి చెప్పనవసరం లేదు కదండి. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. మార్నింగ్ 10 కి ఓపెన్ అయ్యి నైట్ 8 వరకు ఓపెన్ లో ఉంటుంది. ఈవినింగ్ 6 o'clock తర్వాత ఇలా ఫుల్ లైటింగ్ తో ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ రెయిన్ డాన్సింగ్ కూడా ఉంది. వాళ్ళు వేసే పాటలకి మనం వద్దన్నా సరే డాన్స్ చేస్తాం అన్నమాట. ఇక నెంబర్ 1 అట్రాక్షన్ అంటే ఈ వాటర్ బకెట్. ఇక్కడ చాలా ఫాస్ట్ గా ఫిల్ అవుతుందండి. ఎక్కువసేపు వెయిట్ చేయక్కర్లేదు. మేమైతే చాలా సార్లు ఈ వాటర్ బకెట్ దగ్గర తడిచాం. భలే థ్రిల్లింగ్ గా అనిపించిందండి. అక్కడ కనిపించే వీల్స్ చాలా కొత్తగా ఉన్నాయండి. వాటర్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇక ఈ లయన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక పక్కనే వాటర్ స్లైడ్స్ పూల్. ఆ పూల్ మటుకు కొంచెం లోతుగా ఉందండి. ఆ వాటర్ స్లైడ్స్ నుంచి జారితే భలే థ్రిల్లింగ్ గా అనిపిస్తుందండి. కానీ కొంచెం డెప్త్ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలకి నాట్ అడ్వైజబుల్. పెద్దవాళ్ళకైతే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ అంబ్రిల్లాస్ కూడా భలే ఉన్నాయి. ఈ వెనకాల కనిపించేవి చేంజింగ్ రూమ్. అందరూ తడి బట్టలతో లోపలికి రావడం వల్ల ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తే చాలా బాగుండేది అనిపించింది. మనకి బ్యాగ్స్, వాల్యుబుల్స్ పెట్టుకోవడానికి లాకర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చేంజింగ్ రూమ్స్ పక్కనే లాకర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గా వాటర్ పార్క్ అంతా ఇలా ఉందన్నమాట. అక్కడ సాంగ్స్ కి వెళ్ళిపోతున్నప్పుడు కూడా పిల్లలు డాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇక వెళ్ళేటప్పుడు వాళ్ళే మన ట్యాగ్స్ ని రిమూవ్ చేస్తున్నారు. ఆ పక్కనే డ్రెస్సెస్ రెంట్ కి ఇచ్చే కౌంటర్ కూడా ఉంది. We had very fun here. How is it? It's very fun. Thank you for watching our 100th video and keep supporting us. Please do like, share and subscribe. Thank you. Bye bye.